ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. డిసెంబర్ నెల 7వ తారీఖు మన ధ్యానార్థమై యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనము. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు చెప్తున్నాడు దేవుని ఏ విధంగా ఆరాధించాలి అని. అయితే ఎవరైతే ఈ వాక్యము వింటూ ఉన్నారో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు దేవుణ్ణి సత్యముతో ఆత్మతో ఆరాధించే వారిగా మనం ఉందుము గాక. అటు అభిషేకము దేవుడు మీ వినికిడి ద్వారా దేవుడు రిలీజ్ చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క కన్వర్సేషన్ ఆయన ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆవిడ తృప్తికర జీవితము జీవించక అసంతృప్తికర జీవితంలో జీవిస్తున్న వ్యక్తి దగ్గరికి దేవుడు వెళ్ళాడు. అమ్మా, నువ్వు జీవించే జీవితము నీకు తృప్తిగా లేదు, అయితే నేను చెప్పింది వింటే నీకు తృప్తిగల జీవితం కలుగుతుందని దేవుడు ఆవిడతో చెప్పాడు. అవునా అయ్యా, ఏంటో నాకు చెప్పవని అడిగినప్పుడు, నువ్వు ఆరాధించే విధానం మార్చుకున్నప్పుడు నీకు తృప్తిగల జీవితం కలుగుతుంది అని దేవుడు ఆవిడతో మాట్లాడుతున్నాడు. అయ్యో, నేను ఆరాధిస్తున్నాను దేవుణ్ణి అని చెప్పింది. అవునా, ఎలా ఆరాధిస్తున్నావు అంటే, ఆ కొండకు వెళ్ళి ఆరాధిస్తున్నాను అని చెప్తుంది ఆవిడ. అయితే దేవుడు చెప్తున్నాడమ్మా, అటువంటి యొక్క ఆరాధనల ద్వారా మీరు భ్రష్ట మనసుకు అప్పగించబడ్డారని చెప్తున్నాడు ఆయన. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ఇలాగ వ్రాయబడి ఉన్నది. అక్షయగడగు దేవుడి మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాది జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చి తమ హృదయములు దురాశను అనుసరించి తమ శరీరములు పరస్పరం అవమానపరుచుకున్నట్లు అపవిత్రకు మీరు అప్పగించుకొంచుంటున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే సృష్టికర్తకు బదులుగా స్పష్టమును పూజిస్తున్నారో వారి యొక్క మనసు భ్రష్టమునకు అప్పగించబడుతుంది, వారి శరీరము అవమానపరచబడుతుందని దేవుడు ఆవిడకి తెలియజేస్తున్నాడు. తుచ్చమైన అభిలాషల వల్ల మనిషి శరీరము పరస్పరం అవమానపరచబడుతూ ఉండగా తృప్తికర జీవితం ఎలాగో జీవించగలుగుతారు మీరని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు మీకు యొక్క శరీరము ఆ యొక్క భ్రష్ట మనసు నుంచి తప్పించబడుతూ ఉంది, మీ శరీరం అవమానపరచకుండా తప్పించబడుతుంది అని చెప్తున్నాడు. ఆవిడ ఆల్రెడీ శరీరం అవమానపరచబడే స్థితిలో ఉన్నది సంఘంలో. ఆవిడకి అప్పటికే 5 భర్తలు ఉన్నారు. దేవుడు నీకు ఇంకొక భర్త ఉన్నాడు, 6వ భర్త, అతనితో కూడా నువ్వు తృప్తి చెందలేకపోతూ ఉన్నావు అని దేవుడు తెలియచేసినప్పుడు, అవును అని దేవుడు పాదాల మీద పడి, అవునయ్యా నేను తృప్తికర జీవితము జీవించలేకపోతున్నాను అని ఆ బిడ్డ ఏడుస్తూ మొరపెడుతున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడమ్మా, నువ్వు ఆరాధించే దేవుడు ఇప్పుడు వచ్చే ఉన్నాడు, ఆయనే మెస్సయ్యా. నువ్వు కనుక ఆ మెస్సయ్యని నన్ను అంగీకరించినప్పుడు నీ జీవితము మార్చబడుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, ఎంతమంది అయితే భ్రష్ట స్వభావముతో తమ శరీరములు పరస్పరం అవమానముకు అప్పగించుకొని ఆ యొక్క దీనమైన స్థితిలో నుంచి బయటికి రాలేక ఉన్నారో దేవుడు ఈరోజు పిలుపునిస్తున్నాడు. రండి, మీరు యేసు పాదముల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్తంతో కడగబడతారు. అప్పుడు ఆయన మీకు ఒక ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరు సృష్టికర్తను ఆరాధించే విధానం మార్చబడుతూ ఉంటుంది. సృష్టికర్తను ఆరాధిస్తూ ఉండగా మీలో ఉన్న ఆ యొక్క భ్రష్ట స్వభావం అంతా కూడా బయటికి తోలివేయబడుతుంది. అప్పుడు మీ యొక్క శరీరము అవమానం నుంచి తప్పించబడుతుంది. అంతేకాదు, రేపొద్దున దుర్నీతి పైన దేవుడి యొక్క ఉగ్రత కుమ్మరించబడే దినం రాబోతుంది. ప్రియబిడ్డలారా, ఎవరెవరైతే భ్రష్ట స్వభావంలో ఉంటారో, ఎవరెవరైతే ఇదిగో ఈ యొక్క తృప్తికర లేని జీవితంలో ఉంటారో, ఎవరెవరైతే కామతృప్తులై ఉంటారో అటువంటి వారికి పై ఉగ్రత రాబోతుందని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనం ఆరాధించే విధానం మార్చాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ సమరయ స్త్రీ అయితే తను ఆరాధించే విధానాన్ని ఎప్పుడైతే మార్చేసుకుందో ఆవిడ జీవితం మారిపోయింది. దేవుడు చెప్పిన వెంటనే ఆ బిడ్డ పాత జీవితమైన కొండను అక్కడ విడిచిపెట్టి ఆవిడ యొక్క సమాజంలోనికి వెళ్ళిపోయింది. సమాజం నుంచి తోలివేయబడిన ఆ స్త్రీ ఆవిడ ఆ ఊర్లోకి పరిగెట్టి దేవుడిని నేను చూశాను, ఆయన స్వభావం మార్చాడు, రండి మీరు కూడా అని చెప్పి తెలియచేస్తుంది. దేవుడు చెప్తూ ఉన్నాడండి, ఎవరైతే ఏ విషయాల్లో భ్రష్ట స్వభావానికి అప్పగింపబడి ఉన్నారో అట్టి వారందరూ కూడా ఇదిగో యేసు పాదముల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్తంతో కడగబడతారు. రక్తంతో కడగబడినప్పుడు మనిషిలో ఉన్న ప్రతి ఒక్క భ్రష్ట స్వభావము కూడా బయటికి తోలివేయబడుతుంది. అప్పుడు మన యొక్క జీవితము సమాజంలో కానీ ఈ సంఘంలోనే కానీ దేవుడి దృష్టిలోనే కానీ అది పరిశుద్ధపరచబడుతూ ఉంది. రేపొద్దున దేవుడి యొక్క ఉగ్రత దినము నుంచి మనం తప్పించబడాలంటే ఈ భ్రష్ట స్వభావం నుంచి మనం బయటికి రావాలి. ప్రతి భ్రష్ట స్వభావము బయటికి రావాలంటే యేసు రక్తమును ఆశ్రయించక తప్పదు. మనం ఆరాధించే ఆరాధన మార్చక తప్పదు. కొండల్ని, గుట్టల్ని, చెట్లని, పుట్టల్ని, సృష్టికి మొత్తం ఆరాధిస్తూ ఉంటే సృష్టికర్తను వదిలివేసి అప్పుడు దేవుడు మనల్ని
ఈ యొక్క సృష్టి కుమ్మరించబడినప్పుడు, సృష్టి ఉగ్రత కలిగినప్పుడు ఆ ఉగ్రతలో మనం చిక్కుకుంటామని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డలారా, మీరు యేసు పాదముల దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని కడగటానికి రెడీగా ఉన్నాడు. ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారా వారి జీవితంలోకి రావాలని తలుపు దగ్గర నిలబడి తట్టుచూ ఉన్నాడు. ఈరోజు మీ యొక్క గృహాల్లోనికి వచ్చాడు. ఆయన వాక్యం ద్వారా వచ్చాడు, తలుపు తడుతూ ఉన్నాడు. మీరు ఆహ్వానించండి, యేసు పాదాల దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయన రాకడికి రాజ్యానికి స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా.